It doesn't matter who we are. What matters is our plan. అందరికీ నమస్తే. ఈరోజు మన డే 249 మార్నింగ్ 4 o'clock లేసాను. లేచిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి మెడిటేషన్ కంప్లీట్ చేసుకున్నా 30 minutes. మెడిటేషన్ అయిపోయిన తర్వాత ద మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్, చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఫ్రెండ్స్, అబౌట్ హౌ టు ట్యాకిల్ ద ప్రాబ్లమ్స్. చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. తర్వాత అకాడమీకి వెళ్ళిపోయినా. సో అకాడమీలో వామప్ అంతా కంప్లీట్ చేసుకుని వ్రాప్స్ కట్టుకొని ఇంకా ఫైట్ చేసామన్నమాట. స్పారింగ్ అనమాట, స్పారింగ్ డే, ఫ్రైడే అంటే. మీరు చూస్తున్నారు అక్కడ రెడ్ కలర్ షిన్ ప్యాడ్స్, నేను బ్లాక్ కలర్ మాస్టర్ అనమాట. కానీ రోజు స్పారింగ్ చేయాలంటే జర దమా ఖరాబ్ అవుతుంది, బట్ తప్పదు, ఇంకా చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మనకు ఆల్మోస్ట్ ఇంకా 20 days ఉంది కాంపిటీషన్కి. కాబట్టి సో దీంతో మన 3 rounds ఫినిష్ అయిపోయిన అనమాట. వర్కౌట్ అయిపోయిన తర్వాత అనలైజ్ చేస్తున్నాం ఎవరు ఎట్లా చేసినాం అనేసి. సో దాన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటికి స్టార్ట్ అయిపోతున్నా ఫ్రెండ్స్. ఇంటికి వచ్చి మార్నింగ్ ఏదైనా ఒక టాపిక్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసిన. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్, హాస్టల్ ల్యాండ్. తర్వాత బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని జిమ్కి వెళ్ళిపోయినా. సో జిమ్లో స్టార్టింగ్ విత్ సమ్ వార్మప్. అసలు ఒప్పుకోలేదు, బాడీ పెయిన్స్ ఉన్నాయి, బట్ స్టిల్ ఇంకా పోయినా. బ్యాక్ వర్కౌట్ అండ్ బైసెప్ వర్కౌట్ చేద్దాం అనుకున్నాను అనమాట. సో కంప్లీట్గా బ్యాక్ ఒక 4 వర్కౌట్ చేసిన, బైసెప్ 2 వర్కౌట్స్, టోటల్ 6 చేసిన అనమాట. సీటెడ్ రోయింగ్, రివర్స్ గ్రిప్ రోయింగ్, తర్వాత బైసెప్ కర్ల్, తర్వాత హ్యామర్ కర్ల్, సీటెడ్ హ్యామర్ కర్ల్. సో ఇదనమాట మన లాస్ట్ వర్కౌట్ కంప్లీట్ చేసుకుని. దీంతో పాటు కొంచెం ఎండ్యూరెన్స్ హిట్ అవ్వడానికి హ్యామర్ చేసేసా. 2 sets చేసిన అనమాట, 30 strokes. సో వర్కౌట్ ఫినిష్ అయిపోయింది ఫ్రెండ్స్. సో మొత్తానికి అయితే ఈరోజు మన ఛాలెంజ్ ఫినిష్ చేసుకున్నాం. ఇంటికి వచ్చి వీడియో అంతా ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసిన అనమాట. డే 248 చూడకపోతే చూడండి. టేక్ కేర్ ఎవరీబడీ, వాచ్ టిల్ దెన్. అందరికీ నమస్తే. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ బ్యాక్ టు ద ఛానల్ అగైన్. ఛానల్కి మళ్ళీ వచ్చాను, థ్యాంక్ యూ. ఈరోజు మన డే 249 ఆఫ్ 369. ఈరోజు మనం ద మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బుక్ బై డేవిడ్ జే స్టెవర్ట్స్. ఈ బుక్ లో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఫ్రెండ్స్, ఇది ఒక లెసన్ అన్నాను, ప్రిన్సిపల్ అన్నాను, ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి డిస్కస్ చేస్తున్నాం అనమాట. ఆ టాపిక్ పేరు ఏంటంటే హౌ టు ట్యాకిల్ ద ప్రాబ్లమ్స్. అంటే మనం మన లైఫ్ లో వచ్చే ప్రాబ్లమ్స్ ని ఎట్లా అధిగమించాలి, వాట్ ఈస్ ద బెస్ట్ వే టు ట్యాకిల్ ద ప్రాబ్లమ్స్, ఆర్ వాట్ ఈస్ ద బెస్ట్ వే టు ఫేస్ ద ప్రాబ్లమ్స్. అంటే మనకి ఎటువంటి కష్టాలు వచ్చినా, ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా వాటిని ఎట్లా ఫేస్ చేయాలి, ఎలాంటి మైండ్ సెట్ తో మనం వాటిని ఫేస్ చేయాలని ఒక ఫెంటాస్టిక్ టాపిక్ ఫ్రెండ్స్. చాలా చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. స్టే ట్యూన్ టిల్ ద ఎండ్. ఒకసారి గమనించండి ఫ్రెండ్స్, మన లైఫ్ లో చూసుకుంటే 2 రకాల జనాలు ఉంటారు. కొందరు ఏంటంటే ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు స్ట్రాంగ్ గా నిలబడి దాన్ని ఫేస్ చేస్తారు. ఇంకో కొందరు ఏం చేస్తారంటే ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాటి నుండి ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఇక్కడ గమనించండి. ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు దాన్ని నువ్వు ఫేస్ చేస్తేనే యూ విల్ లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్. ప్రాబ్లమ్ వచ్చినప్పుడు కొందరు ఏం చేస్తారంటే ఎస్కేప్ అయిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నాకు ఏదైనా ప్రాబ్లమ్ వచ్చింది అనుకో, నేను దాని నుంచి మైండ్ డైవర్ట్ చేసేస్తా, లేకపోతే ఆ లొకేషన్ నుంచి బయటకి వెళ్ళిపోతా, లేకపోతే ఏదో ఒకటి చేస్తా, అక్కడ నుంచి ఎస్కేప్ అయిపోతా. సో వెన్ యూ ఎస్కేప్ ఫ్రమ్ ద ప్రాబ్లమ్స్ you will not learn anything. When you stand there and face the problem, then there is a more chances that you will learn lot of things. కాబట్టి ఫ్రెండ్స్, మనకి లైఫ్ లో ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి అంటే బేసిక్ గా ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసే కెపాసిటీ, దమ్ము నీకు ఉంది కాబట్టి నీకు ప్రాబ్లమ్స్ వస్తాయి. గమనించండి, రైట్ అండర్స్టాండ్. మనకు ఒక ప్రాబ్లం వచ్చింది, దాని అర్థమైంది దాన్ని ఓవర్కమ్ చేసే దమ్ము మనకు ఉంది కాబట్టి వచ్చింది. చాలా మందికి ప్రాబ్లమ్స్ రావు. ఎందుకు రావంటే దాన్ని ఓవర్కమ్ చేసే కెపాసిటీ, దమ్ము వాళ్ళకు ఉండదు. సో ఇక్కడ గమనించండి, వాట్ ఈస్ ద మెయిన్ పాయింట్. ఒక ప్రాబ్లం వచ్చింది, దాన్ని మనం ట్యాకిల్ చేయాలి, దాన్ని అధిగమించాలంటే మనకి తెలియాల్సింది ఏంటంటే మన కెపాసిటీ మనకు తెలియాలి. సో ఇప్పుడు గమనించండి, ఎలాన్ మస్క్ కానీ, జెఫ్ బెజోస్ కానీ, ఎవరైనా తీసుకోండి, బిగ్ బిలియనర్స్ కానీ, మిలియనర్స్ కానీ, వాళ్ళంత గొప్పలు ఎందుకంటే దే సాల్వ్ సో మెనీ ప్రాబ్లమ్స్ ఇన్ ద సొసైటీ. వాళ్ళకి ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అన్ని ప్రాబ్లమ్స్ ని వాళ్ళు ప్రతిసారి ఎస్కేప్ అవ్వకుండా స్ట్రేట్ గా ఉండి వాటిని ఫేస్ చేస్తారు కాబట్టి ఈరోజు వాళ్ళు ఆ పొజిషన్ లో ఉన్నారు. ప్రాబ్లమ్స్ నుంచి ఎస్కేప్ అయ్యే వాళ్ళు ఆ పొజిషన్కి వెళ్ళారు. కాబట్టి ఫ్రెండ్స్, రైట్ అండర్స్టాండ్. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎ సక్సెస్ఫుల్ పర్సన్ ఇన్ యువర్ లైఫ్, ఇది నేను కూడా నేర్చుకున్న పర్సనల్ గా. మనము ఒక ప్రాబ్లం వచ్చిందంటే అక్కడ నిలబడి ఆ ప్రాబ్లమ్ ని ఫీల్ అవ్వడం నేర్చుకోవాలి. ఆ ప్రాబ్లమ్ ని ఎట్లా సాల్వ్ చేయాలి. ఒక సక్సెస్ఫుల్ పర్సన్ నా ప్లేస్ లో ఉంటే వాడు నాలాగే ఆలోచిస్తాడా? ఒక 100 కోట్లు ఒక ఆయనకు ఉంది, ఆయనకు కూడా సేమ్ ప్రాబ్లం వచ్చింది, నాకు కూడా సేమ్ ప్రాబ్లం వచ్చింది. సో ఆయన కూడా నాలాగానే ఆలోచిస్తాడా? ఇంకా వేరే టాకిల్స్ ఏమైనా వాడతాడా? వేరే ట్రిక్స్ ఏమైనా వాడతాడా? సో నేను అట్లెందుకు ఆలోచించకూడదు?
నేను అట్లెందుకు దీన్ని సాల్వ్ చేయకూడదు అనేసి మనం అట్లా థింక్ చేయాలన్నమాట. కాబట్టి ఫ్రెండ్స్ ట్రై టు అండర్‌స్టాండ్. మనకేదైనా ప్రాబ్లమ్ వచ్చిందంటే దాన్ని ప్యూర్‌గా సాల్వ్ చేసే దమ్ము, శక్తి మనకుంటది కాబట్టే మనకు అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. సింపుల్ లాజిక్. సో, దాని గురించి మనం చేయాలంటే ఫస్ట్ మన పైన మనకి కాన్ఫిడెన్స్, ఫుల్ సెల్ఫ్ బిలీఫ్ ఉండాలి. రెండోదేంటంటే మన కెపాసిటీ మనకు తెలవాలి. ఇప్పుడు గమనించండి ఫ్రెండ్స్, కొందరికి క్యాన్సర్ రోగం వస్తది. క్యాన్సర్ అనేది దానికి క్యూర్ లేదు. బట్ కొందరు క్యాన్సర్‌ని క్యూర్ చేసుకోగలుగుతారు. ఎందుకు? బికాజ్ దే నో దేర్ కెపాసిటీ అండ్ దే హావ్ ద బిలీఫ్. వాళ్ళ పైన వాళ్ళకి నమ్మకంతోని వాళ్ళ కెపాసిటీ వాళ్ళకి తెలిసింది. ఆ రెండిటితోనే వాళ్ళు దాన్ని ఎదుర్కుంటారు. ఎదుర్కోవడం వల్ల దాన్ని గెలుస్తారు. క్యాన్సర్‌ని జయిస్తారు. కొందరేం చేస్తారు? క్యాన్సర్ వచ్చినప్పుడు నాకు క్యాన్సర్ వచ్చింది, నాకు క్యాన్సర్ వచ్చిందంటే ఆ ప్రాబ్లమ్‌ని పదే పదే గుర్తు చేసుకొని బాధపడతారు. అంటే దాని నుంచి ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తారు. సో, అప్పుడేమవుతది? ఆ క్యాన్సర్ వాళ్ళని చంపేస్తది. సింపుల్ లాజిక్ గమనించండి. ఏ ప్రాబ్లమ్ నన్నా నువ్వు ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తే ఆ ప్రాబ్లమ్ నిన్ను ఓవర్‌టేక్ చేస్తది. ఏ ప్రాబ్లమ్ నన్నా నువ్వు ఎదురుంగా నిలబడో ఆ ప్రాబ్లమ్ నీ ముందే తగ్గిపోతది. జోకాన్స్తది. కాబట్టి ఫ్రెండ్స్, దిస్ ఈస్ హౌ వి కెన్ టాకిల్ ద ప్రాబ్లమ్స్. నెక్స్ట్ టైమ్ నుంచి మన లైఫ్‌లో మనకేదైనా ప్రాబ్లమ్స్ వచ్చిందంటే అస్సలంటే అస్సలు భయపడకుండా స్ట్రెయిట్‌గా దానికి ఎదురుంగా నిల్చొని ఏమైతది? ఆ నెవర్ గివింగ్ అప్ యాటిట్యూడ్ మనకు కావాలి ఫ్రెండ్స్. ఆ నెవర్ గివింగ్ అప్ యాటిట్యూడ్ ఉంటే యూ కెన్ సాల్వ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ ద సొసైటీ. నువ్వు ఎక్కువ విషయాలు నేర్చుకోగలుగుతావు. ఎన్ని ఎక్కువ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే అన్ని ఎక్కువ విషయాలు నేర్చుకోగలుగుతావు. అంత ఎక్స్‌పీరియన్స్ అండ్ అంత ఎక్స్‌పోజర్ నీకొస్తది. సో, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ లైక్ ఎ సక్సెస్‌ఫుల్ పర్సన్, నీకు ఈ ఎక్స్‌పీరియన్స్ కావడం, ఎక్స్‌పోజర్ కావడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ద జర్నీ. కాబట్టి ఫ్రెండ్స్, లెర్న్ టు ఎంజాయ్ ద ప్రాబ్లమ్స్. అంటే ప్రాబ్లమ్ వచ్చినప్పుడు భయపడకుండా ఆ ప్రాబ్లమ్‌ని ఎంజాయ్ చేయండి. ఆ ప్రాబ్లమ్‌ని ఫీల్ కండి. లెర్న్ టు ఎంజాయ్ ద స్ట్రగుల్. లెర్న్ టు ఎంజాయ్ ద జర్నీ. అప్పుడే మనం చేసే ఆ జర్నీలో ఒక మజా ఉంటది. ఒక కిక్ ఉంటది. కాబట్టి ఫ్రెండ్స్, ఫ్రమ్ మై సైడ్ ఈరోజు నుంచి ఏం చెప్తున్నా అంటే వాటెవర్ ద ప్రాబ్లమ్, ఆ చిన్న ప్రాబ్లమ్ వచ్చినా పర్వాలేదు. నెవర్ ఎవర్ అటెంప్ట్ ఫర్ ఎస్కేపింగ్ ద ప్రాబ్లమ్. ఆ ప్రాబ్లమ్ నుంచి ఎస్కేప్ అయ్యే థాట్ కూడా మనకు రావద్దు. అంత స్ట్రిక్ట్‌గా, అంత డెడికేటెడ్‌గా, అంత స్ట్రాంగ్‌గా మన మైండ్ సెట్‌ని మనం బిల్డ్ చేసుకోవాలి. అది బిల్డ్ చేసుకోవాలంటే మనకు ఉండాల్సిందేంది? మన పైన నమ్మకం అండ్ మన కెపాసిటీ మనకు తెలిసుండాలి. మన కెపాసిటీ మనకు తెలిసుండాలంటే మన కెపాసిటీకి మించిన పనులు చేసినప్పుడే నీ కెపాసిటీ నీకు తెలుస్తది. కాబట్టి ఈ వేస్‌గా ఈ టిప్స్‌ని ఫాలో అవుతూ మీకొచ్చిన ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేయండి డేర్‌గా. ప్రతి ప్రాబ్లమ్‌ని ఫేస్ చేయండి. నెవర్ ఎస్కేప్ ఫ్రమ్ ప్రాబ్లమ్. అండ్ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు వర్రీ అవ్వడం, భయం అవ్వడం, ఈ ఫియర్స్ గాని, ఈ వరీస్ గాని ఉండొద్దు. సో, స్టే స్ట్రాంగ్ ఫ్రెండ్స్. స్టే స్ట్రాంగ్. ఎందుకంటే వి హావ్ టు బికమ్ స్ట్రాంగ్ మెంటలీ అండ్ ఫిజికల్లీ. దట్ ఈస్ అవర్ గోల్. సో, దట్స్ ఆల్ ఫ్రెండ్స్. దట్స్ ద టాపిక్ టుడే. ఎందుకంటే ఈరోజు ఫ్రైడే, అంటే ఈ వీడియో సాటర్‌డే రోజు పడతది. సాటర్‌డే రోజు ఏందంటే అందరూ ఎంజాయ్‌మెంట్ మోడ్‌లో ఉంటారు. అందరూ మూవీస్‌కెళ్తుంటారు. అందరూ ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తారు. ఆ టైంలో నేను ఎక్కువ సేపు వీడియో చేయడం అనేది విచ్ ఈస్ నాట్ కరెక్ట్. సో, తక్కువ టైంలోనే ఈ కాన్సెప్ట్‌ని ప్రాపర్‌గా అర్థమయ్యేలాగా చెప్పినా అనమాట. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నా ఫ్రెండ్స్. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. జై హింద్ ఫ్రెండ్స్. టేక్ కేర్ ఎవ్రీబడీ. సీ యూ ఆల్ టుమారో ఇన్ ద నెక్స్ట్ వీడియో.